హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మా అమ్మమ్మతో బెల్లం తాలికలు చెప్పించుకుంటున్నానండి. చూసారా ఎంత అమ్మిగా ఉందో. యాక్చువల్లీ నాకు లోపల ఉన్న తాలికలు పెద్ద నచ్చవండి, సో రిమైనింగ్ పార్ట్ తింటాను. అదే మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ అమ్మమ్మకి వీడియో తీసుకుంటానని చెప్పాను, చెప్పకముందే తను కలిపిస్తుందంట పిండి. సో అదే మీకు ప్రొసీజర్ చెప్తుంది, చూడండి. తెచ్చిన తర్వాత నీళ్ళు పెడతాము. నీళ్ళు మరిగేటప్పుడు పిండి వేస్తాం, మనకు కావాల్సినంత, మనకి ఎంత కావాలో అంతా పిండి వేసి ఉక్క పెడతాము. ఉక్క పెడితే ఇలా వండ అయిపోద్ది, చుక్కబడిపోద్ది. చిక్కబడిపోయినప్పుడు ఆపిస్తాం. ఆపించిన తర్వాత తాలికలు చేస్తాం. తాలికలా తాలికలు చేస్తాం. తాలికలు చేసి బెల్లమును నీళ్ళు పెడతాం పొయ్యి మీద. అవి మరిగిన తర్వాత ఇవి చేస్తాం. మరిగితే చెల్లేక ఒక ఇవి చేస్తాం. తాలికలు చేసిన తాలికలు పోతే కొంచెం పిండి కలిపి అందులో చేస్తాం. అప్పుడు చిక్కబడిపోద్ది అనమాట. గైస్, నేను చేద్దాం అనుకుంటున్నాను, మరి ఎలా వస్తుందో ఏంటో. మా అమ్మమ్మేమో చాలా ఈజీగా చేసేస్తుంది, నాకేమో ఎలా చేయాలో రావట్లేదు. మై గాడ్, అమ్మో చాలా కష్టంగా ఉంది. మా అమ్మమ్మ అలా చేసేసి పడేస్తుందండి. ఇదేంటి ఇలా వస్తుంది, నాకు రావట్లేదు. మా అమ్మమ్మ చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఎంత ట్రై ఇంకోటి తీసుకుంటా, చేద్దాం. ఇంకోటి చూద్దాం. ఓకే ఓకే, ఇందాక మీద బెటరే కదా, చూడండి ఇందాక మీద బెటరే. అంటే నాకు తెలిసి ఈ ఒరినొక్క విడిగా ఉన్నది తక్కువ వేసి చేయాలి, అలా అంటున్నట్టు. నాది ఇలా వచ్చింది, ఇందాక మీద బెస్టే. చూసారా, కొన్ని ఈ షేప్ చేసింది, కొన్ని రౌండ్స్ చేసింది. ఇది మా ప్రభక్క కంటే బాగా ఇష్టం అంట, సో మా ప్రభక్కకి తీసుకువెళ్దామని చేసింది. అంతే కదండి, అమ్మమ్మలు మనవరాల కోసమే ఆలోచిస్తారు, వాళ్ళకి ఏమి ఇష్టమో ఏంటో అని. నేను అడిగానని నాకు చేస్తుంది. మా ప్రభక్కకి ఈ షేప్లో ఉన్నవి ఇష్టం అని చెప్పేసి మా ప్రభక్క కోసం అని చెప్తుంది నాకు. ఏమేస్తున్నావు? బెల్లం వేసాను, తర్వాత కూర వేస్తాను. అది మరిగాక అప్పుడు కూర వేస్తాను. వేసే బెల్లం వేసింది, అండ్ దెన్ కొబ్బరి కూర వేస్తున్నారు. గసరెట్టామా, బెల్లం కరిగిపోయింది. గసరెట్టితే బెల్లం కరిగిపోయింది, ఇది మరిగిపోయింది. ఇప్పుడు తాలికలు వేస్తాం. మరిగాక చేసిన తాలికలు అందులో వేయాలి. ఓకే, అమ్మమ్మ ఇలా ఇవి టేస్టింగ్ టైం. యాజ్ యూజువల్ సూపర్ అమ్మమ్మ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.